అందరికీ హాయ్ అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మటుకు వినాయక చవితి ఉత్సవాలు అయితే విశాఖపట్నంలో భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు నేనైతే సరస్వతి పార్క్ దగ్గర వినాయకుడి దేవాలయంలో ఉన్నాను. ఈ యొక్క దేవాలయంలో ఈ నవరాత్రుల సందర్భంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా మన గురువు గారు పూర్తిగా వివరిస్తారు. ఆలకిద్దాం రండి. నా పేరు విరోత్ రాజేష్. ఈ ఆలయాన్ని 2014 సెప్టెంబర్ 19న నిర్మించాం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం, నవరాత్రి మహోత్సవాలు చేస్తాం గ్రాండ్గా. అందులో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం స్త్రీలతో చేయించబడుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకి దీపారాధన కార్యక్రమం కూడా ఉంది. ఇందులో భాగంగా ఈ ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం 5,000 మందికి ఈ నవరాత్రుల సందర్భంలో అన్నదానం చేస్తాం. అందరికీ కూర్చోబెట్టి భోజనం పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. ఈసారి కూడా అది ఈ శనివారం 14వ తారీఖుని గ్రాండ్గా చేద్దామని మేము నిశ్చయించుకున్నాం. ఈ కార్యక్రమానికి భక్తులు 50 మంది విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. సరస్వతి పార్కు ఆవరణలో నెలకొల్పి ఈ లక్ష్మీ గణపతుల ఆలయాన్ని నెలకొల్పి 9 సంవత్సరాలు పూర్తయి ఈ సెప్టెంబరు 19వ తేదీకి 10వ సంవత్సరంలో వార్షికోత్సవానికి అడుగు పెడుతున్నదండి. ఈ యొక్క ఆలయం ప్రారంభించిన దగ్గర నుండి కూడా నేను ఇక్కడ ప్రధాన అర్చకుడుగా ఉంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నవరాత్రి కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటి అంటే మహా అన్నదానం, అలాగే దీపారాధన కార్యక్రమం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆడవాళ్ళ చేత కుంకుమ పూజ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ధర్మకర్త అయిన విరోతి రాజేష్ గారే ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన తాలూకా దీంతో మొత్తం అంతా కూడా జరిపించడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు కూడా ఈ ఆలయము దినదినాభివృద్ధి చెందుతూ ఈనాటికి ఈ తాలూకా పురోభివృద్ధి చెంది అభివృద్ధి చెందుతూ ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందనేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వచ్చే వారికి భక్తి పార్వస్వంతో ఏ విధమైన అపేక్ష లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని నేను పొందుతూ నలుగురికి స్వామివారి అనుగ్రహాన్ని పంచిపెట్టాలనే సదుద్దేశంతో ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిత్యము ఏదో ఒకటి జరిపిస్తూ ప్రజలందరికీ కూడా అభివృద్ధి పొందాలనేసి ఆశిస్తూ ఇక్కడ నేను సేవకుడుగా, ఒక ప్రధాన అర్చకుడుగా ఉండి నలుగురిలోని ఒక పేరు తెచ్చుకొని ఉంటున్నాను. అలాగే నలుగురు తాలూకా అభిమానాన్ని పొందుతూ ఉన్నాను. ఈ స్వామివారి అనుగ్రహంతో నా ఆరోగ్యాన్ని ప్రసాదించి చల్లగా నేను ఎంత దీనిగా సేవ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించిన ఆ లక్ష్మీ గణపతికి మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా స్వామివారి సేవలోనే నిమగ్నమై ఉంటాను.
गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की। ఇప్పుడు వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం, నిరతము ఆనందదామం నీవు కొలువున్న మా మనసే, నిరతము ఆనందదామం వినాయక నీ